అసలు ఏం స్కెచ్ చేసి ఇంట్లోకి వచ్చావు? ఈ ఇన్ఫర్మేషన్ కి 1 kiss వర్త్ ఇట్. సరే నువ్వు చెప్పు, నేను ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్ ఇలా కాదు గాని నా చేయి మీద చేయి వేసి ప్రామిస్ చేయి, అప్పుడు నమ్ముతా. ప్రామిస్. ఓకే. ప్రామిస్ అంటే చేతిలో చెయ్యేసేమో, ఇలా కాదేమో. కానీ ఇలా బాగుందేమో. తప్పేమో. తప్పదేమో. చెప్పా చెప్తా. మీ బావ నీ బర్త్డేకి నువ్వు ఎలా ఉంటావో ఎగ్జాక్ట్లీ అలానే ఓ పెయింటింగ్ లో బంధించి నీ గిఫ్ట్ ఇవ్వాలని, ఈ విషయం ఎవరికి తెలియకుండా జరగాలని నన్ను తీసుకొచ్చారు. అయితే నువ్వు ఆర్టిస్ట్వా? ఆఫ్ కోర్స్. ఎలా నమ్మేది? ఓ పోస్ ఇచ్చి చూడు, నువ్వే తెలుసుకుంటావు. సరే చూద్దాం నువ్వెంత గొప్ప ఆర్టిస్ట్వో. మంచి పోస్ పెట్టు. అస్సలు బాలా. ఇది నేనే వస్తున్నా. ఏంటి పోసెస్? ఆల్ బ్యాడ్. ఓకే లిసన్, టర్న్ అరౌండ్. యా టర్న్ అరౌండ్. పుట్ యువర్ హ్యాండ్ అప్. యా ఓకే. ఇది పట్టుకొని ఇలా ఎంతసేపు నించోవాలి? హే హోల్డ్ ద పోస్. ఏంటి బ్యాక్ పోజ్ లో ఏముందంతా? అంత ఈజీగా చూపిస్తానా? ఏది నువ్వు అసలు ఏం గీస్తున్నావు చూస్తాను. చూపించు. నువ్వు చూడటం ఏంటి? నో వే, ఐ యామ్ నాట్ షోయింగ్ యు. చూపించు. నాకు అదోలా ఉంది, త్వరగా చూపించు, నేను వెళ్ళాలి. ఆడపిల్లకి అక్కడ మచ్చ ఉంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వే చెప్పు. ఆడపిల్లకి అక్కడ పుట్టు మచ్చ ఉంటే 100% లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ఎవరు చెప్పారు? శాస్త్రం. తొక్కేం కాదు, నా పెళ్లి మా బావతోనే. అదేంటి, నువ్వు పెయింటర్వి కావా? కాదు. మరెందుకు వచ్చావు? నీకోసం. అచ్చం నీలాగే ఉంది కదా బొమ్మ. వదినా, ఇదేనా రావడం? కాదు, మీ ఇద్దరి మధ్య దూరం దగ్గరైనప్పుడు నిన్నే పెళ్లి చేసుకోవాలని, నీతోనే వాడి లైఫ్ అని నిన్ను చదివించుకుని వాడి కెరియర్నే పాడు చేసుకున్నాడు నా తమ్ముడు. వాడలా కష్టపడితేనే ఈరోజు నువ్వు జాబ్ చేయగలుగుతున్నావు. అది గుర్తుంచుకో. వీడితో ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నావంటే ఇష్టపడుతున్నావని అర్థమవుతోంది. నిన్ను చేసుకుంటానని సాక్షాత్ ఆ దేవుడే అడ్డొచ్చినా ఆ దేవుణ్ణే ఎదిరించి నీ మెళ్ళో తాళి కడతాడు నా తమ్ముడు. ఎల్లుండే నిశ్చితార్థం. ఇదిగో బట్టలు, నచ్చింది సెలెక్ట్ చేసుకో. వెళ్ళు. ఆగు. వయసు అందం పర్మనెంట్ కాదు, పర్మనెంట్గా ఉండేది క్యారెక్టర్ ఒకటే. దాన్ని పోగొట్టుకోకు. మోసపోయినా పర్వాలేదు గాని ఆడది మోసం మాత్రం చేయకూడదు. అర్థమైందా? వెళ్ళు. తెలియకుండానే అతనితో క్లోజ్ అయ్యాను. ఇంకిది చాలు. ఇంకొక స్టెప్ అడ్వాన్స్ అయినా సరే నేను అతనితో ప్రేమలో పడతానని భయం వేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఒక తప్పు కూడా చేశాను. అతనికి లేనిపోని ఫీలింగ్స్ కలిగించి నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. ఇంకిది ఇక్కడితో ఆపేయాలి. హలో అర్జున్, చెప్పు. నీతో ఒక విషయం మాట్లాడాలి. అర్జెంట్గా బ్రిడ్జ్ దగ్గరికి రా.